సీఎం అన్న కేసు నుంచి బయటపడేందుకు ఢిల్లీకి కేటీఆర్, గవర్నర్ పర్మిషన్ ఆపేందుకు హడావిడి పయనం. బీజేపీలో నంబర్ 1, 2, 3 కాల్ మొక్కేందుకు హస్తినకు. ఆయనకు చెల్లికే బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. మంత్రి పొంగులేడు హాట్ కామెంట్. ఎందుకో మంత్రి పొంగులేడు ఈయన పెడుతున్నాడు. మరి ఫార్ములా ఈ రేసులోనే అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకే ఓ ప్రజాప్రతినిధి ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేసు అవకతవకలపై రాష్ట్ర గవర్నర్ 13 రోజుల క్రితం లేఖ రాశాం. మరో 2 రోజులు క్లియరెన్స్ రానుంది. అవకతవకల నుంచి బయటకు వెళ్ళేందుకు కేటీఆర్ హడావిడిగా ఢిల్లీకి వెళ్లారు. గతంలో మీ చెల్లి కేసులో బెయిల్ సంబంధించుకున్న విధంగా ఈ కేసులో సాయం పొందేందుకు వెళ్ళింది నిజం కాదా, అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసు విషయంలో ఒప్పందం కుదిరిన తర్వాత 50 కోట్లను విదేశాలకు పంపించాల్సి పోయి 25 రోజుల కన్నా ముందే బినామీ సంస్థలకు ఎలా పంపారని ప్రశ్నించారు. విద్యుత్ కాళేశ్వరం భూములు ఐఎన్పిఆర్ అంశాల్లో అవినీతి రాజ్యం వెళ్ళిందని, వాటి లెక్కలు తీస్తే బీఆర్ఎస్ నాయకులు అంతరిక్షంలో దాక్కుంటారని పొంగులేటి వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. కేటీఆర్పై కేసుకు అనుమతి వస్తుందా? రాజ్భవన్ నుంచి పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్. ఆయన ఢిల్లీ టూర్తో మార్పు ఉంటుందా? ఫార్ములా ఈ రేసు వివాదంపై బీజేపీ మౌనం. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతున్న నేపథ్యం కూడా ఉన్నాం మనం. భయంకరంగా అయితే చర్చ జరుగుతుంది. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే అనుమతి తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏది ఏమైనప్పటికీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకుని 2 నెలలు జైల్లో ఉంటాను, 2 నెలలు జైల్లో ఉండే కూడా నేను యోగా చేసుకుంటాను, నేను అన్నీ చేసుకుంటాను, తర్వాత వచ్చి బయటకు వచ్చి కూడా నేను పాదయాత్ర చేస్తాను కూడా చెప్పిండు. మరి మనోళ్ళు అంతా స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత కూడా మరి మనోళ్ళు అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అమృత్ టెండర్లో సీఎం అవినీతి అర్హత లేకపోయినా ఆయన బావమరిదికి 1.27 కోట్ల పనులు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘించింది. విచారణ జరిపి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్కు కేటీఆర్ వినతి పత్రం ఇచ్చాడు. ఆయన ఎక్కడి పోయింది కేటీఆర్? ఆయనే అమృత్ టెండర్లో సీఎం అవినీతి చేసిండు, దానికోసమే ఆయన ఢిల్లీ పోయినని ఆయన చెప్తున్నారు. ఈయన మాత్రము కాపాడడం కోసమే ఈయన అంటున్నాడు. ఈయనను ఫిర్యాదు చేయడం కోసం ఈయన పోయినా ఈయన అంటున్నారు. మరి అమృత్ టెండర్లో సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. టెండర్లో అవినీతి జరిగిందని వినతి పత్రం అందజేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించి మరి సీఎం బావమరిదికి చెందిన కంపెనీకి 1.27 కోట్ల విలువైన పనులను అప్పగించారని అందులో పేర్కొన్నారు. అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని, ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్ను రద్దు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇంబ ఇలంబర్త్కి పూర్తి బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనితా రామచంద్రన్. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లు బదిలైన నేపథ్యం ఉంది. ఈమె ఏవైతే స్మితా సబర్వాల్ మేడం ఉందో ఆమె టోటల్గా ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నది. కేసీఆర్ హయాంలో సీఎం గారికి ప్రత్యేక కార్యదర్శిగా ఉండి వివిధ హోదాలో పనిచేసి రాష్ట్రంలో ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఉంది అని చెప్పడానికి కూడా స్మితా సబర్వాల్ మేడం చాలా కష్టపడ్డది. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్కు వెన్నంటుగా ఉండా కేసీఆర్ ప్రభుత్వానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలు కూడా తన భుజస్కంధాలపై మోసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మేడంకి ఇప్పటికైతే ఆమె పోస్ట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్లు 8 మంది ఐఏఎస్లకు బదిలీ చేస్తూ సీఏ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియమించారు. జిహెచ్ఎంసీకి ప్రస్తుతం ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న ఇలంబర్త్కి పూర్తి బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా ఉన్న అనితా రామచంద్రన్, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న కృష్ణ భాస్కర్ను ట్రాన్స్కో కూడా ఆయన పంపించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వార్తలు లగాచర్ల ఉద్రిక్తగా ఇక్కడ కర్రలతో దాడి చేసిన నేపథ్యం జయవేంద్ర పత్రికలో ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. గ్రామానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు ఫార్ములా కంపెనీ భూసేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్ల కర్రలతో దాడికి పాల్పడ్డ గ్రామస్తులు, పలువురు గాయాలు, కార్లు ధ్వంసం, దాడి నిరసిస్తూ పెండౌన్ టెస్ట్ ఆఫ్ ఎవరిని వదలబోమో మల్టీజోన్ 2 ఐజీపీ. నాపై దాడి జరగలేదు కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇక్కడ దాడి జరిగింది కానీ ఆయన దాడి జరగలేదు అంటున్నారు. ఇక్కడ ఇంత స్పష్టంగా కనబడుతుంది కానీ దాడి జరగలేదు. ఎందుకంటే ఆయన దాడి జరగలేనప్పుడు ఇక ఎందుకు అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.